ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి కట్ ఆఫ్ వీడియో మనకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్లో ఏ క్యాస్ట్ పరంగా సీట్ వస్తుందో మీకైతే వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. మెయిన్గా ఇదే మీ అందరికీ కొత్త కాబట్టి స్క్రాచ్ నుంచి చెప్తాను. అంటే కట్ ఆఫ్ ఇదే కట్ ఆఫ్ ఇలా చూసుకుంటే సింపుల్గా ఒక 2 నిమిషాల్లో చెప్పేయచ్చు. కానీ స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చెప్తాను. మనకు కొన్ని అబ్రివేషన్లు అయితే ఉంటాయి, కొన్ని ఫామ్స్ అయితే ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది దాని అర్థం ఏంటని చెప్పి దాని తర్వాత కట్ ఆఫ్ మ్యాటర్లోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ అంతటా మీరు చెక్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే నేను చెప్పే ఈ కట్ ఆఫ్ కూడా 2024కి సంబంధించి కట్ ఆఫ్ డేటా. మీరు మీలో ఒక డౌట్ అయితే ఉంటుంది, 2025 అంటే లాస్ట్ ఇయర్ చెప్పచ్చు కదా అన్నయ్య అని అడుగుతారు. కానీ లాస్ట్ ఇయర్ అయితే ఇంకైతే రాలేదు, రావడానికి చాలా టైం పడుతుందన్నమాట. అందుకే మీ అంతలోపు మీరు కూడా తెలుసుకుంటారు అని చెప్పి ఈ 2024 కట్ ఆఫ్ డేటా అయితే చెప్పడం జరుగుతుంది. నేను చెప్పే ఈ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ లేదంటే టెలిగ్రామ్, ఎవరికైతే టెలిగ్రామ్ ఉందో మన ఈ టెలిగ్రామ్ ఛానల్ వంశీ బయలుజీ దాంట్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి చూస్తున్నారు కదా, ఇదే కట్ ఆఫ్ అనమాట. ఒకసారి డీటెయిల్గా చెప్పిన తర్వాత మెయిన్ వీడియోలోకి అయితే వెళ్తాను. వీడియో లెంతీగానే ఉంటుంది కాబట్టి స్కిప్ చేయొద్దు, క్లియర్ కట్గా అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదన్నమాట. ఇక్కడ మెయిన్గా ఐఎన్ఎస్టీ కోడ్ అంటే ఇన్స్టిట్యూట్ కోడ్ ఏసీపీఎస్ అయితే ఉంది మనకి కట్ ఆఫ్లో. ఇక్కడ కాలేజ్ పేరు పక్కన దానికి సంబంధించి 4 అక్షరాల కాలేజ్ కోడ్ అయితే ఉంటుంది. ఇది దేనికి హెల్ప్ అవుతుందని అడగచ్చు. మనకి వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. దీన్ని నెగ్లెక్ట్ చేసుకోవద్దు. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు పలానా ఒక డ్రీమ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఫార్మసీ అని అనుకుంటారు, ఆ కాలేజ్ సంబంధించి పక్కన కాలేజ్ కోడ్ కూడా ఒక దగ్గర అయితే రాసుకోండి. ఇక్కడ కాలేజ్ ఇన్స్టిట్యూట్ కోడ్ కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత కాలేజ్ పేరు అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టైప్ అయితే ఉంది కదా, పీవీటీ అంటే ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది మనకి జీఓటీ అంటే గవర్నమెంట్ అని అర్థం. ఇక్కడ ఇన్స్టిట్యూట్ రీజన్ మనకి ఏ రీజన్ అండ్ ఎస్వి రీజన్ అయితే ఉంటాయి. ఆ కాలేజ్ ఏ రీజన్లో ఉందో కూడా మనం అయితే తెలుసుకోవడానికి వీలైతే చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ డిస్టిక్ అన్నమాట. ఈజీ అంటే ఈస్ట్ గోదావరి. కిందకి ఒకసారి వెళ్తే జీటీఆర్ అనే ఉంది, అంటే గుంటూరు అని అర్థమవుతుంది కదా. తర్వాత ప్లేస్, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది. అండ్ సిఓఈడి అంటే కో ఎడ్యుకేషన్, అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చదువుకోవచ్చు. ఇక్కడ అఫిలియేషన్ జేఎన్టీయూకే, మనకి కే అంటే కాకినాడ, ఏ అంటే అనంతపురం. మనకి ఒక్కసారి వెబ్సైట్ అయితే చూపిస్తాను. ఇదే వెబ్సైట్ అన్నమాట. మనకి ఇప్పుడు ఇంటర్లో మీరు చదివే ఉంటారు, మనకి ఇంటర్ బోర్డు వాళ్ళు ఎలాగో దీనికి అలాగా, మనకి ఫార్మసీ వాళ్ళకి అలాగా. కొన్ని కాలేజ్కి కాకినాడ అయితే ఉంటాయి, కొన్ని కాలేజీకి అనంతపురం అయితే ఉంటాయి. ఈ వీళ్ళు సర్క్యులర్ అండ్ ఎగ్జామ్ షెడ్యూల్స్, మనకి కాలేజు ఎప్పటి నుంచి ఎప్పుడు రన్ అవ్వాలి, మనకి హాలిడేస్ ఏంటి, ఎగ్జామ్ షెడ్యూల్ ఏంటి, మొత్తం వీళ్ళే చూసుకుంటారు. వీళ్ళ పరిధిలో ఈ కాలేజీలు అయితే ఉంటాయి. అండ్ ఈఎస్టీడీ అంటే ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ బ్రాంచ్ కోడ్, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ పీటీబీ ఉంది, ఇక్కడ పిహెచ్బి ఉంది. అంటే అర్థం ఏంటన్నా అని అడగచ్చు. పీడీబీ అంటే ఫార్మా డి, పిహెచ్బి అంటే బి ఫార్మసీ. ఒకసారి మీకు అయితే చూపిస్తాను, చూస్తాను కదా. పీడీబీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, పిహెచ్బి అంటే బి ఫార్మసీ. మనకి చెక్ చేసుకున్నప్పుడు కూడా మెయిన్గా మీరు ఫార్మడీలోకి వెళ్దాం అని అనుకుంటున్నారా, లేదంటే బి ఫార్మసీలోకి వెళ్దాం అని అనుకుంటున్నారా, క్లియర్ కట్గా ఆ కాలేజీలో బ్రాంచ్ కోడ్లో చూసుకోవాలి. అది చూడకుండా ఏది పడితే చూసుకుంటే అర్థం కాదన్నమాట కట్ ఆఫ్ కూడా. అందుకే వీడియో లెంతీగా ఉంటుంది, చూడండి అని చెప్తాను. మెయిన్గా పీడీబీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, పిహెచ్బి అంటే బి ఫార్మసీ. లాస్ట్న చూసుకోండి, అర్థమవుతుంది కదా. ఇక్కడ డి అంటే ఫార్మా డి అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ ఫార్మా డి, బి ఫార్మసీ. లోకల్ ఏరియా ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఏ రీజన్ ఎస్వి రీజన్. ఒకసారి పక్కకి వెళ్తే కనుక ఇక్కడ ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఇలాగా ప్రతి క్యాస్ట్ సంబంధించి బాయ్స్ గర్ల్స్ డేటా. అండ్ లాస్ట్ మనకి కాలేజ్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ ఆఫ్ సీరియల్ నెంబర్లు, వాటి డేటా వివరాలంటూ ఇవే. ఇప్పుడు మెయిన్ కట్ ఆఫ్లోకి అయితే వెళ్దాం. ఒకసారి నేను ఇప్పుడు బీసీబీ అబ్బాయి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మనకి సీట్ కావాలి, ఎంత ర్యాంక్తో స్టాప్ అయితే అవ్వడం జరిగిందని తెలుసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటి, అది కూడా నాకు బీ ఫార్మసీలో కావాలి అని అనుకుంటున్నాను.
ఇక్కడ ఫస్ట్ ఉంది ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. కానీ నాకు బీ ఫార్మసీ కావాలి కదా, అప్పుడు ఎలా చూస్ చేసుకోవాలంటే బీ ఫార్మసీ కోడ్ ఏంటి, పిహెచ్బి. పిహెచ్బిలో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇది కావాలి కదా, దీంట్లో ఎంత బీసీబీ బాయ్స్లో ఎంత ర్యాంక్ వచ్చిందో చూసుకోవాలి. దానికి సంబంధించి ఒక్కసారి దేంట్లోకి వెళ్ళాలి, ఇక్కడ బీసీ బాయ్స్లో ఎంత ర్యాంక్ వచ్చింది, ఇక్కడ 27,000, ఇక్కడ 192 ర్యాంక్ దగ్గర స్టాప్ అయితే కావడం జరిగింది. 27,192 దగ్గర స్టాప్ అయితే కావడం జరిగింది బీసీబీ బాయ్స్ కింద. ఒకసారి చూసుకుంటే ఈ ర్యాంక్ తర్వాత ఏ విద్యార్థి కూడా సీట్ అయితే రాలేదు. ఈ ర్యాంక్ లోకి వచ్చిన విద్యార్థులకి సీట్ అయితే వచ్చింది అని అర్థమవుతుంది కదా. 27,192 తర్వాత ఎవరికైతే రాలేదు, ఇక్కడతో ఈ ర్యాంక్తో స్టాప్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మనకి ఆదిత్య కాలేజీలో పెద్దాపురంలో బీసీబీ బాయ్స్లో దీనిలోపు మనకి సపోజ్ ఒక 20 లోపు 20K ర్యాంక్ వస్తే సీట్ అయితే వస్తుంది. అదే 28K వచ్చినా రాదు, 30K వచ్చినా రాదు. దాని అర్థం అంటూ ఇదే. ఇలాగా మీరు ఏ కాలేజ్ అయినా చూసుకోవచ్చు. ఇదే పద్ధతి అన్నమాట. మీరు చూసుకున్నప్పుడు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే బీ ఫార్మసీ కావాలా మీకు, డి ఫార్మసీ కావాలా. డి ఫార్మసీ కావాలంటే పిడిబి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, మనకి పిహెచ్బి అంటే బీ ఫార్మసీ. ఈ విధంగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఏడిసిపి ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. మనకి ఇక్కడ ఫార్మడీలో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఫార్మడీలో ఓసీ బాయ్స్లో ఎంత ర్యాంక్ వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మనకి ఫార్మడీ కదా, ఇది ఫార్మడీ. బ్రాంచ్ కోడ్ ఏంటి, పిడిబి. మనకి ఓసీ బాయ్స్ ఎంత 19,554 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ అయితే కావడం జరిగింది. దీని తర్వాత ఎవరికైతే రాలేదు ఈ ర్యాంక్ తర్వాత మనకి ఈ ర్యాంక్ లోపు అంటే 18,000, 16,000, 15,000 వచ్చిన పక్కా సీట్ అయితే రావడం జరుగుతుందని అర్థం. ఇలాగా ప్రతి క్యాస్ట్ సంబంధించి కాలేజ్ పరంగా ఇక్కడ బ్రాంచ్ కోడ్ పరంగా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఇది ఈ రోజు వీడియో. మెయిన్గా మీకు ఒకసారి పీడిఎఫ్ మొత్తం అయితే చూపిస్తున్నాను, ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అన్ని చాలా కాలేజీ అయితే ఉంటాయి. ఒకసారి కౌంట్ అయితే చెప్తాను ఎన్ని కాలేజీలు ఉన్నాయో. 225 కాలేజీలు అయితే ఉన్నాయి. ప్రతిదీ ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి మీరందరూ కూడా. ఇప్పుడు చైతన్య కాలేజ్ ఫార్మసీ మార్కాపూర్లో అయితే ఉంది. మనకి ఇక్కడ బి ఫార్మసీలో ఓసీ బాయ్స్లో 58,675 ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇలాగా మనం చూసుకొని ఉంటే కనుక పక్కా మనకైతే అర్థమవుతుందన్నమాట. చాలా మందికి తెలుసో తెలియకో చాలా తప్పులు అయితే చేస్తూ ఉంటారు కట్ ఆఫ్ చెక్ చేసుకునే టైంలో. ఎందుకంటే పిడిబి పిహెచ్బి అయితే చూసుకోరన్నమాట. చూసుకుంటూ వెళ్తారు కాబట్టి కొంచెం చిన్న చిన్న తప్పులు అయితే వాళ్ళు తెలుసుకుంటా అయితే ఉంటారు. అందుకే మీకు ఇటువంటి తప్పులు లేకుండా ముందు ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే సపోజ్ 2025కి సంబంధించి కట్ ఆఫ్ డేటా ఎప్పుడైనా వస్తే కనుక వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీ ఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీ ఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా ఇది కట్ ఆఫ్ సంబంధించి వీడియో అన్నమాట. మెయిన్గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, మీకు వెంటనే వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సపోజ్ వస్తే కనుక నోటిఫికేషన్ అయినా వెంటనే వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫర్దర్ మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా వెంటనే
ఒక వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది.